చావు అనేది మనిషికి ఎందుకు రావాలని అంటే, చావు మరణం అనేది ఈ లోకములో నుంచి మరో లోకానికి వెళ్ళిపోయే ఒక మార్గము లాంటిది. చాలా మంది మరణిస్తున్నారంటే చాలా మంది ఏమనుకుంటారంటే అశుభం అనుకుంటారు. ఎవరైనా ఇంట్లో ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఆ ఇంట్లో అశుభం అండి అని అనుకుంటారు. కాదు కాదు. ఒక మనిషి భూమి మీద మరణిస్తున్నాడు అని అంటే, ఒక వ్యక్తి ఈ లోకంలో చనిపోతున్నాడంటే చనిపోయిన తర్వాత వేరే లోకానికి వెళ్తున్నాడు. అందుకే మన పెద్దలు ఒక మాట అంటారు, చచ్చిపోయి ఎక్కడో ఉన్నాడండి, చచ్చిపోయి ఎక్కడో ఉన్నాడండి అని అంటారు. పెద్దలు ఒక సామెత చెప్తారు ఏంటంటే, నిప్పు లేకుండా పొగ రాదట. అంటే పొగ రావాలంటే నిప్పు ఉండాలి. మరి మనుషుల్లోట్లో నుంచి మాట వస్తుందంటే ఖచ్చితంగా లోకాలు ఉన్నాయి కదా, లోకాలు ఉన్నాయి. అయితే భూమి మీద దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడు? పుట్టుక అనేది ఎందుకు ఇవ్వాలి? మరణం అనేది ఎందుకు ఇవ్వాలి? ఈ పుట్టుక మరణాల మధ్య ఉన్నటువంటి జీవితం 60-70 సంవత్సరాల బ్రతుకు, ఈ బ్రతుకును ఎందుకు ఇవ్వాలి? అసలు దేనికోసం ఈ లోకంలో మనం జన్మించాం, పుట్టాం? అమ్మ ఆలోచిస్తే చూడండి, ఒక ఇల్లు మనం కట్టుకున్నాం అనుకోండి, దానికి ఒక కారణం ఉంటుంది. ఏంటి? వర్షానికి, ఎండకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి సమస్య లేకుండా ఉండడానికి ఇల్లు అనేది సురక్షితమైన ఒక ప్లేసు కదా. మనం మంచిగా ఉండడానికి, సురక్షితంగా ఉండడానికి, ఎండకి వానకి తడిచిపోకుండా సామాన్లన్నీ ఎట్టుకొని వంట చేసుకొని మన జీవనాన్ని గడుపుకోవడానికి ఒక ఇల్లు కట్టుకుంటాం కదా. ఇల్లు కట్టుకోవడానికి ఒక కారణం ఉంది కదా. ఈ ఊరి నుంచి ఏదైనా ఒక ఊరికి మనం ప్రయాణం చేసాం అనుకోండి, ఉదయాన్నే బస్సు ఎక్కి ప్రయాణం చేస్తాం. ఒక ప్రయాణం మనం చేస్తున్నామంటే, ఒక బస్సు ఎక్కి వెళ్తున్నామంటే ఏదో ఒక కారణం లేకుండా వెళ్తామా? ఏదో కారణం ఉంటుంది. బ్యాంక్ పనో, లేకపోతే ఊరికి వెళ్ళడము, ఇంకొక పను, ఏదో ఒక పని ఖచ్చితంగా ఉంటుంది. ఒక ఇల్లు కట్టుకోవాలంటే కారణం ఉంటుంది, ఒక ప్రయాణం చేయాలంటే కారణం ఉంటుంది. ఏ పని కారణం లేకుండా మనం చెయ్యం, అవునా కదా. అలాగే సృష్టికర్త అయిన దేవుడు కూడా భూమి మీద మనుషులుగా మనల్ని పుట్టించాడంటే ఏ కారణం లేకుండా పుట్టించాడా? కారణం ఉంది. ఏంటా కారణం? మనమేమనుకుంటున్నామంటే, ఈ భూమి మీద పుట్టాము కాబట్టి కొన్ని రోజులు బ్రతికేసి శుభ్రంగా సంపాదించి మంచి ఇల్లు కట్టుకొని భూములు సంపాదించుకొని ఈ లోకంలో సుఖంగా బ్రతికి నచ్చినవన్నీ చేసేసి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి, ఒకేసారి పుట్టాము, ఒకేసారి చచ్చిపోవాలి కాబట్టి ఈ భూమి మీద శుభ్రంగా బ్రతికినంత కాలం ఇష్టానుసారంగా బ్రతికేసి చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఇలా జీవించేద్దామన్న ఆలోచనలో మనం ఉండిపోయాం. కానీ దేవుడి భూమి మీద మనల్ని పుట్టించడానికి ఒక కారణం అనేది ఖచ్చితంగా ఉందండి. ఏంటా కారణం అంటే, దేవుడు అంటే పరమాత్ముడు కదా. ఉదయాన్నే మనం ప్రార్థన చేసినా లేకపోతే పూజ చేసినా ఏమంటాం? పరమాత్ముడా, దేవుడా, తండ్రి అని మనం పిలుస్తాం కదా. దేవుడు పరమాత్ముడు ఆయన పరమందు ఉన్నాడు. ఎక్కడున్నాడు ఆయన? ఆకాశానికి అవతల ఉన్నాడు ఆయన. ఇప్పుడు దేవుడు మనకు కనిపిస్తాడంటే కనిపించడు, కానీ దేవుడు సృష్టించినటువంటి సృష్టి మనకు కనబడుతుంది. ఏమంటే పరమాత్ముడు ఉన్నాడు. ఆ పరమాత్ముడైన దేవుడు భూమి మీద మనకి జన్మనిచ్చాడు. జన్మను ఎలా ఇచ్చాడు, ఏ విధంగా ఇచ్చాడు అనేది కొన్ని మాటలు మీ ముందు చెప్తాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఉంది చూడండి, వీళ్ళందరి చేతుల్లో బైబిల్ ఉన్నాయి కదా. ఆ బైబిల్లో ఒక మాట చదువుతాను. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను పుట్టించినని రాయబడింది అక్కడ. అంటే మనుషులమైన మనల్ని అందరినీ కూడా దేవుడు తన స్వరూపంలో సృష్టించుకున్నాడంట, తన పోలికలో చేసుకున్నాడంట. అంటే దేవుని స్వరూపం అంటే ఎలాంటిది? స్వచ్ఛమైనది, పవిత్రమైనది, పరిశుద్ధమైనది, అవునా కదా. ఇంకొక మాట కూడా అదే బైబిల్లో రాయబడింది, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను. అంటే భూమి మీద దేవుడు మనకి జన్మనిచ్చినప్పుడు ఏ విధంగా ఇచ్చాడంటే యథార్థంగా ఇచ్చాడు. మరి ఇప్పుడు ఆ యథార్థత మనలో ఉందా? లేదు. మనం పెరిగి పెద్దవారమైన తర్వాత ఏం చేశామంటే, దేవుడిచ్చినటువంటి ఆ స్వరూపాన్ని, ఆ పోలికను, ఆ యథార్థతను కోల్పోయి పాపం చేశాం. మనం పాపం చేయలేదా? ఉదయం లేచింది మొదలుకొని సాయంత్రం వరకు అబద్ధాలు ఆడుతాం, అవునా కదా. ఎదుటింటి వారి కోడి మన ఇంటికి వస్తే మనం తిడతాం, అవునా కదా. ఏమండి, ఉదయం నుంచి అబద్ధాలు, తిట్లు, కళ్ళతో చూస్తున్నప్పుడు మోహపు చూపులు, ఎదుటివారి మీద అసూయ, ద్వేషము. మనం టీవీ చూస్తున్నాం, టీవీలో వచ్చినటువంటి అన్ని మంచివేనా? చాలా చెడ్డమున్నాయి. సినిమాలు చూస్తున్నాం, సినిమాలు చూసినప్పుడు అన్ని మంచి సినిమాలేనా? బోల్డ్ చెడ్డ సినిమాలు ఉన్నాయి, అన్ని డబల్ మీనింగ్ డైలాగులే కదా.
అంటే మనం చేస్తున్నదంతా కూడా పాపమే. దేవుడేమో మనల్ని మంచివారిగా పుట్టిస్తే మనం ఏం చేసాం? పాపం చేసాం. పాపము చేసిన వారికి శిక్ష ఉంటుంది ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. ఉదాహరణకి మీ ఇంట్లోనికి నేను వచ్చాను అనుకోండి, మీ ఇంట్లోనికి వచ్చి మీ బీరువాలో ఉన్న బంగారం డబ్బులు తీసుకుని వెళ్ళిపోతే ఏం చేస్తారు? శుభ్రంగా సిదక్ కొడతారు నన్ను. ఎందుకు? దొంగతనం అది. అంటే దొంగతనం చేయడం తప్పు, నేరం కదా. మరి భూమి మీద కూడా మనం దేవుణ్ణి పక్కన పెట్టి, పరమాత్ముడిని పక్కన పెట్టి, పరమాత్ముడు ఇచ్చినటువంటి జన్మను పాడు చేసుకొని మనం ఏం చేసాం తెలుసండి? పాపము చేశాం. దేవుడి దగ్గర దొంగతనం చేశాం మనం. ఏంటి దేవుడి దగ్గర దొంగతనం చేయడం అంటే? దేవుడిచ్చే గాలి పీలుస్తున్నాం, దేవుడికి నచ్చిన బ్రతుకు బ్రతకట్లేదు. దేవుడిచ్చే నీరు తాగుతున్నాం, దేవుడికి నచ్చిన విధంగా బ్రతకట్లేదు. దేవుడు నేలలో నుండి మొలిపిస్తున్నటువంటి ఆహార పదార్థాలన్నీ తింటున్నాం, దేవునికి నచ్చినట్టుగా మనము బ్రతకట్లేదు. కానీ దేవుడికి మాత్రం ఒక పువ్వో ఒక కాయో పెట్టేతనం అంతే. ఏంటి? పువ్వులకు పడిపోయినాడు దేవుడు, కాయలకు పడిపోతాడు దేవుడు. నువ్విచ్చే ఆహార పదార్థాలకి దేవుడు పడడు. అర్థమవుతుందండి? దేవుడేమో మనల్ని మంచివారిగా పుట్టిస్తే మనం ఈరోజు చెడిపోయాం, పాపం చేశాం. పాపము చేసిన వారికి శిక్ష ఉంది, అదే ప్రియులారా నరకం. అర్థమవుతుందండి? భూమి మీద మరణించిన వారు ఖచ్చితంగా రెండు లోకాలలో ఏదో ఒక లోకంకి వెళ్ళాలి. దేవుడు ఈ భూలోకాన్ని ఏ విధంగా పుట్టించాడో అలాగే మరో రెండు లోకాలు చేశాడు. ఒకటి పరలోకం అయితే ఇంకొకటి పాతాళ లోకం. అందులో నరకం ఉంది. ఆ నరకములో భయంకరమైన శిక్ష ఉంది, ఆరని అగ్ని ఉంది. ఎవడి? పాతాళ లోకములో నరకములో ఎటు చూసిన అగ్ని. అలాగే పరలోకాన్ని కూడా దేవుడు చేశాడు. పరలోకములో నిత్య సంతోషం, ఆనందం, యుగయుగాలు ఉండే బ్రతుకుంటది, చావు ఉండదు అక్కడ. భూలోకములో చావు ఉంటది, రోగాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. కానీ ఇబ్బందులు లేని లోకము, కష్టాలు లేని లోకము, బాధలు లేని లోకము పరలోకం అండి. ఆ పరలోకానికి మనం వెళ్ళాలంటే, ఆ పరమాత్ముడి దగ్గరికి వెళ్ళాలంటే మనలో కూడా పరిశుద్ధత అనేది ఉండాలి. దేవుడు ఎలాంటి వాడు? పరిశుద్ధుడైన, పాపము లేనివాడు దేవుడు. చూడండి, దేవుడు మనలాగా అబద్ధాలు ఆడినోడు కాదు. దేవుడు మనలాగా మోసం చేసేవాడు కాదు. దేవుడు మనలాగా దొంగతనం చేసేవాడు కాదు. దేవుడు మనలాగా వ్యభిచారం చేసేవాడు కాదు. దేవుడికి ఆడవాళ్ళు పిచ్చి ఉండదు, దేవుడికి మగవాళ్ళు పిచ్చి ఉండదు. దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు, ఆయన పాపము లేని దేవుడు. ఆ దేవుడు కోరుకున్నది ఏంటో తెలుసా? ఆ మోక్షంలోని దేవుడు పరిశుద్ధుడైతే మనము కూడా పరిశుద్ధులమైతేనే అక్కడికి వెళ్ళగలుగుతాం, లేకపోతే వెళ్ళలేం. ఉదాహరణకి నా కాలుకు మట్టి అంటింది, మీ ఇంట్లో రావాలనుకుంటున్నాను, రప్పిస్తారా? నన్ను రానిస్తారా? ఎందుకు రానివ్వరు? ఏటయ్యా నీకు బుర్రలేదా? నీ కాలు మొత్తం బురదేని మట్టేని, మా ఇంట్లోకి ఎలాగొచ్చేస్తావు, శుభ్రంగా చేసుకున్నాము అనేసి అంటాం. మట్టి ఉంటేనే ఒక ఇంట్లోనికే మనం రానివ్వమే, మరి పాపం ఉంటే పరమాత్ముడు, ఆ సృష్టికర్త అయిన దేవుడు మోక్షంలోనికి మనం రానిస్తాడా? రానివ్వడండి. అందుకే మనలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేయడానికి, పాపానికి వచ్చిన శిక్ష నరకమైతే ఆ నరకమును రక్షించడానికి సృష్టికర్త అయిన దేవుడు పరమాత్ముడే మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చాడండి. ఆయనే యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు అంటే ఒక మతం అనుకుంటారు, మతం కాదు. యేసుక్రీస్తు ప్రభు అంటే ఎవరో అనుకుంటారు. కాదు ప్రియులారా, మనల్ని రక్షించడానికి వచ్చినటువంటి పరమాత్ముడు. పరమాత్ముని యొక్క కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికి ఏ పాపము చేయలేదండి. ఆయన పరిశుద్ధుడిగా బ్రతికాడు, నీతిమంతుడిగా జీవించాడు, యథార్థవంతుడిగా బ్రతికాడు. యేసుక్రీస్తు లాంటి జీవితం ఈ ప్రపంచంలో ఎవ్వరూ జీవించలేదు. నోటి మాటతో కూడా పాపం చేయలేదు ఆయన. ఒక కంటి చూపులో పాపం లేదు. అంత పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతికిన యేసుక్రీస్తు ప్రభు మనమందరము చేసిన పాపాలకై కలవరి సిలువలో తన ప్రాణం పెట్టి తన పవిత్రమైన రక్తాన్ని చిందించి ఆయన మరణించి 3వ దినాన మహిమా శరీరంతో తిరిగి లేచాడండి. మరణించి తిరిగి లేచిన వారు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. యేసుక్రీస్తు మాత్రమే. పాపము చేయకుండా పరిశుద్ధుడిగా బ్రతికిన వారి ప్రపంచ చరిత్రలో ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు లేరు. యేసుక్రీస్తు కామము, క్రోధము, మదము, మత్సరము, మోహము, లోభము ఏవైతే అరిషడ్ వర్గాలని చెప్తున్నామో అరిషడ్ వర్గాలను జయించిన మహానుభావుడు దేవుడు యేసుక్రీస్తు మాత్రమేనండి. అందుకు యేసుక్రీస్తుని నమ్మితే తప్ప మనకి మోక్షములో చోటు లేదండి. ఎందుకంటే యేసుక్రీస్తు మాత్రమే పరిశుద్ధుడు, నీతిమంతుడు. ప్రియులారా, యేసు ప్రభు మతం కాదు, పరలోకానికి మార్గం. ఈ లోకములో నుంచి మనం మోక్షానికి, ఆ పరలోకానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువుని నమ్మాలి. లేకపోతే మనం చేసిన పాపమే
మనల్ని పట్టుకొని నిత్య నరకానికి తీసుకొని వెళ్తాదండి. చాలా మంది అనుకుంటారు చచ్చిపోయినప్పుడు ఎవరు చూస్తారండి, చేయబోయినప్పుడు ఎవరు చూస్తారు, గాలి ఏమో గాలిలో కలిసిపోద్ది, ఈ శరీరం ఏమో మట్టిలో కలిసిపోద్ది అనుకుంటారు. ఏమంటే మనుషులమైన మనం గాలి కాదు. ఒకవేళ గాలి అయితే చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమంటే సైకిల్ పంపో లేకపోతే బండి కొట్టిన పంపో గాలి పంపు తీసుకొని వెళ్ళి కొట్టేసి లేపివచ్చు, అవునా కదా? మనిషిలో ఉన్నది గాలి కాదండి, ఆత్మ. ఆత్మలు అంటే మనమే. చచ్చిపోయినప్పుడు ఈ శరీరం మాత్రమే మట్టిలోకి వెళ్తుంది, కట్టెల్లో కాలిపోద్ది. ఆత్మలుగా మనకి చావు లేదండి. ఉంటే పరలోకములో దేవుడి దగ్గర ఉండాలి, లేకపోతే నిత్య నరకములో ఉండాలి. ఆలోచించండి. యేసుక్రీస్తు అంటే మతం కాదు, ఆయన ఒక మార్గం. ఆయన నమ్మితే పరలోకాన్ని దేవుడిస్తాడు, మీకు పాప క్షమాపణ ఇస్తాడు, పరిశుద్ధతనిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.